రాదన్నటువంటి వాల్యూ పాజిటివ్కి రాదన్నటువంటి ధైర్యంతోనే రాస్తున్నటువంటి వార్తలు కాబట్టి ఎవరేం చేయలేరు. లేకపోతే ఎలాంటి నిర్ణయాలు లేకుండానే ముగిసిన ఉపాధ్యాయ సంఘాల చర్చలు, పరిష్కారాలకు హామీ ఇవ్వని బొత్స. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నిర్వహించిన చర్చలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండానే ముగిశాయి. నాయకులు చెప్పిన సమస్యలు పరిశీలిస్తామని మంత్రి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఉపాధ్యాయ సంఘాలతో ఇప్పటివరకు 27 పర్యాయాల సమావేశాలు నిర్వహిస్తూ 1-2 సమస్యలపై మినహా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఖచ్చితమైన హామీ లభించిన దాఖలాలు లేవు. పాఠశాలల నిర్వహణకు నిధులు ఇవ్వాలని కోరగా మంజూరుకు మంత్రి ప్రయత్నిస్తామన్నారు. పదోన్నతుల నియామకాలకు ఒకే విధమైన విద్యార్హతలు ఉండాలని నాయకులు కోరగా పరిశీలిస్తామని సమాధానం ఇచ్చారు. నూతన పురపాలక సర్వీస్ రూల్స్ మేరకు బదిలీలు పదోన్నతులు చేపట్టాలని కోరగా ఉత్తర్వులు 117 ప్రకారం చేపట్టేందుకు దస్త్రం సిద్ధం చేస్తామన్నారు. అంతర్ జిల్లాల బదిలీలకు ఈ నెల 31 తర్వాత ఉత్తర్వులు ఇస్తామని మంత్రి తెలిపారు. ఎన్నికలు కూడా అమల్లో ఉండే సమయంలో బదిలీలకు ఎలా అవకాశం ఉంటుంది. MEO 1 ఖాళీలు భర్తీ చేయాలని కోరగా విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత రిలీవ్ అయ్యేలా ఉత్తర్వులు ఇస్తామని మంత్రి చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు పరీక్షలు జరుగుతుండగా మరి బదిలీ చేసే ఇచ్చా కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు ఎట్లా బదిలీ చేస్తారు, ఇప్పుడు పరీక్షలు జరుగుతుండగా బదిలీ అవ్వడానికి చేస్తాడా? కాకపోతే మనం నెగిటివ్ సృష్టించాలి కాబట్టి సృష్టిస్తూ ఉంటాం. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. లేకపోతే జగన్ పార్టీ గెలవడం అసాధ్యం. ఏపీలో